సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇద్దరం ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసి మల్కాజ్గిరిలో పోటీ చేద్దామని ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు కరువయ్యారని, తమ పార్టీ నేతలకు గాలం వేస్తున్నారని ఆరోపించారు. సునీతా మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, కంచర్ల శేఖర్ రెడ్డికి అవకాశం ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వెళ్లారని కేటీఆర్ అన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించేందుకు మణిపూర్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్, ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్లు నేతల మధ్య అన్నది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా సీఎంకే కేటీఆర్ సవాల్ విసిరారు. సో ఓవరాల్ గా ఏ విధంగా చూడాలి అని ఏమన్నారు? ఖచ్చితంగా హరీష, ఇది ఒక పెద్ద సవాల్గానే మనం చూడాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా రేపు కార్యక్రమం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. చెలో మేడిగడ్డ అంటూ బయలుదేరి వెళ్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగిన ప్రయోజనాలను రైతులకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చేకూరిన ప్రయోజనాలను వెల్లడించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. దీనికి పోటీగా చెలో పాలమూరు అంటూ కూడా ఈ రోజే కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లా నేత వంశీచంద్ర రెడ్డి అక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయన ప్రకటించారు. మహబూబ్ నగర్ నుంచి ఆయన కార్యక్రమం తీసుకున్నారు. దాంతో పోటాపోటీగా చెలో మేడిగడ్డ, చెలో పాలమూరు కార్యక్రమాలు రేపు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించి చెలో మేడిగడ్డ ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడేందుకు తెలంగాణ భవన్ కి ఈ కేటీఆర్ వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ లోనే కేటీఆర్ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి చిట్ చాట్ చేశారు. ఆ చిట్చాట్ లో మాట్లాడుతూ మేడిగడ్డను ఆ ప్రాజెక్టును దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నిజంగా అవినీతి అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవచ్చు, కానీ తామేదో తప్పు చేశామని నిరూపించేందుకు ఆ ప్రాజెక్టును ఎండబెట్టి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆయన గట్టి వ్యాఖ్యలు చేశారు. అవి ప్రభుత్వ పరంగా, ప్రతిపక్ష పరంగా చేసిన వ్యాఖ్యలు అయితే, ఇక రేవంత్ రెడ్డికి నేరుగా కేటీఆర్ చేసిన సవాల్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మనం చూసాం హరీష, 2-3 రోజుల క్రితం కొడంగల్లో జరిగిన సభలో వంశీచంద్ర రెడ్డిని ఎక్కడైతే మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారో ఆ సభలోనే ఆయన చెప్పిన మాట మనం విన్నాం. ఒక్క సీటు గెలవండి, దమ్ముంటే ఒక్క సీటు బీఆర్ఎస్ నేతలు గెలిచిరండి, అప్పుడు చూద్దామంటూ ఆయన రేవంత్ రెడ్డి సీఎం హోదాలో సవాల్ చేశారు. ఒక రకంగా దానికి కౌంటర్ గా ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ చేశారని చెప్పుకోవచ్చు. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తా, రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి, సీఎం పదవికి రాజీనామా చేసి సంబంధం, ఇద్దరం రాజీనామా చేసి మల్కాజ్గిరిలో బరిలో దిగుదాం. ఎందుకంటే మల్కాజ్గిరి అనేది ఇప్పుడు రాజీనామా చేసినప్పటికీ మొన్నటి వరకు అది రేవంత్ రెడ్డి సొంత సీటు. అంటే మల్కాజ్గిరి ఎంపీగానే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి మల్కాజ్గిరిలోనే మన ఇద్దరం నిలబడదాం, మన ఇద్దరం తేల్చుకుందాం, ఎవరు గెలుస్తారో, ఎవరికి ప్రజల మద్దతు ఉందో మనం చూద్దాం అంటూ కూడా కేటీఆర్ చేసిన సవాల్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సవాల్ పై రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాల్సింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులే కరువయ్యారు. అందుకే తమ పార్టీ నేతలు చంద్రశేఖర్ రెడ్డి కానీ, లేదంటే బొంతు రామ్మోహన్ కానీ, సునీతా మహేందర్ రెడ్డి కానీ, ఇలా తమ పార్టీకి చెందిన నేతలందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎంపీ టికెట్ ఇస్తామంటూ హామీ ఇవ్వడం వల్ల వాళ్ళు పార్టీలోకి వెళ్తున్నారు అంటూ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు, వాళ్ళు గెలిచే అవకాశం లేదనే రకంగా రేవంత్ కు కౌంటర్ గా కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఈ చిట్ చాట్ లో చూసాం. అన్నింటినీ పక్కన పెడితే ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం రా అంటూ రేవంత్ సవాల్ చేయడం, కేటీఆర్ సవాల్ చేయడం అయితే రాజకీయంగా ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. మనం ఉదయమే చూసాం, మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి రమ్మంటూ వంశీచంద్ర రెడ్డి సవాల్ చేశారు. దానికి కౌంటర్ గా ఒక రకంగా అదే రకంగా కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి సవాల్ చేయడం అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా, ఆయన రాజీనామా చేయడం, ఎంపీగా బరిలో దిగడం అనేది అంత ఈజీ అయ్యే పని కాదు. కాకపోతే ఒకవేళ నిజంగానే ఈ సవాల్ కి రేవంత్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. హరీష, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, మీరు కూడా సీఎం పదవికి రాజీనామా చేయండి, ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో తేల్చుకుందాం, మల్కాజ్గిరిలో ఇద్దరం పోటీకి దిగుతామంటూ కూడా డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్ చేశారు, ఓపెన్ ఛాలెంజ్ చేశారు కేటీఆర్. దీనిపైన రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి. సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి రావాలి, నేను కూడా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను అనేసి ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డికి ఒక ఓపెన్ ఛాలెంజ్ అయితే చేశారు.
ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో టీఆర్ఎస్ భవన్ వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, హరీష, కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి నిన్న చేసిన సవాల్కు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తాను కూడా అంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవదన్న సవాల్ను కేటీఆర్ స్వీకరించారు. మల్కాజ్గిరి ఎంపీ పరిధిలో అంటే ఎంపీ అభ్యర్థిగా తాను కూడా పోటీ చేస్తానని, ఇందుకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తానని, కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి సీఎం పదవికి రాజీనామా చేసి వచ్చి ఇక్కడ తేల్చుకుందాం రమ్మని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేయడం జరిగింది. ఇటీవల గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కేటీఆర్ తప్పుపట్టారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ అంశంపై రేపు జరిగే అంటే బీఆర్ఎస్ చెలో మేడిగడ్డకు సంబంధించిన అంశాలను వివరిస్తూ రాజకీయంగా ఈ అంశాలను కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. రేవంత్ సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. గతంలో కూడా ఎన్నో సవాళ్లు విసిరి పారిపోయిన చరిత్ర రేవంత్కు ఉందని కేటీఆర్ గుర్తు చేయడం జరిగింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఒంటరిగా బీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఓ సందర్భంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. అదేవిధంగా 2018 ఎన్నికల్లో కూడా కొడంగల్లో తాను ఓటమి చెందితే రాజకీయాల నుంచి వైదొలుగుతా అన్నట్టు రేవంత్ చేసిన ప్రకటనలను కూడా కేటీఆర్ గుర్తు చేశారు. అయితే గతంలో సవాళ్లు విసరడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందని, రేవంత్ సవాళ్లను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వీసిన సవాల్కు తాను సిద్ధంగా ఉన్నానని, ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరిలో బరిలో ఉన్నాం, ఇద్దరం తేల్చుకుందాం రమ్మంటూ రేవంత్కు కేటీఆర్ సవాల్ విసిరారు.